అందరికీ నమస్కారం అండి. టుడే కరెంట్ అఫైర్ ఈరోజు కరెంట్ అఫైర్ 8/4/2026. టుడే కరెంట్ అఫైర్ 8/4/2026. వియత్నాం కొత్త అధ్యక్షునిగా ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు? ఎవరయ్యారంటే థో లామ్. వియత్నాం కొత్త అధ్యక్షునిగా ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అంటే థో లామ్. ఈ ఏడాదిలో సూపర్ ఎల్ నినో ఉండొచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సూపర్ ఎల్ నినో గురించి ముఖ్య విషయాలు. ఎల్ నినో అంటే పసిఫిక్ మహాసముద్రంలోని నీరు అసాధారణంగా వేడెక్కడం. ఈ ఏడాదిలో సూపర్ ఎల్ నినో ఉండొచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సూపర్ ఎల్ నినో గురించి ముఖ్య విషయాలు ఏమిటంటే ఎల్ నినో అంటే పసిఫిక్ మహాసముద్రంలోని నీరు అసాధారణంగా వేడెక్కడం అన్నమాట. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా గాలుల దిశ మారి వాతావరణంలో ఊహించని మార్పులు వస్తాయి. ఈ ప్రభావం వల్ల పసిఫిక్ మహాసముద్రం నీరు అసాధారణంగా వేడెక్కడం వల్ల ప్రపంచవ్యాప్తంగా గాలుల దిశ మారి వాతావరణంలో ఊహించని మార్పులు వస్తాయి. సముద్రపు నీటి ఉష్ణోగ్రత సగటు కంటే 2.5 డిగ్రీలు ఎక్కువగా నమోదైతే సూపర్ ఎల్ నినోగా పరిగణిస్తారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా గాలుల దిశ మారి వాతావరణంలో ఊహించని మార్పులు వస్తాయి. అది ఎందుకు వస్తాయంటే సముద్రపు నీటి ఉష్ణోగ్రత కంటే 2.5 డిగ్రీలు ఎక్కువగా నమోదైతే దానిని సూపర్ ఎల్ నినోగా పరిగణిస్తారు. శబరిమల ఆలయంలో ఏ వయస్సు ఉన్న మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల సమర్థించింది. ఏదంటే 10 నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళలు. శబరిమల ఆలయంలో ఏ వయస్సు ఉన్న మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల సమర్థించిందంటే 10 నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళల గురించి. 9 మంది సభ్యులతో సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ శబరిమల ఆలయం గురించి అన్నమాట. 9 మంది సభ్యులతో సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (CREA) సంస్థ నివేదిక ప్రకారం 2017-18 నుంచి 2025-26తో పోలిస్తే ఏ నగరంలో PM10 సూక్ష్మ ధూళికణాలు అత్యధికంగా పెరిగినాయి? ఏవి పెరిగినాయంటే విశాఖపట్నంలో పెరిగినాయి. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (CREA) సంస్థ నివేదిక ప్రకారం 2017-18 నుంచి 2025-26తో పోలిస్తే ఏ నగరంలో PM10 సూక్ష్మ ధూళికణాలు అత్యధికంగా పెరిగినాయంటే విశాఖపట్నంలో. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.